ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే అదే తక్కువ చేతుల దేవుడు, మన దేవుడు కాదు అని చెప్పని చాలా మంది అనుకుంటారు, చాలా మంది తప్పుగా భావిస్తారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణములో ఆయన జన్మించాడు. మనందరి కొరకు కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి దిగివచ్చి నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను పరిశుద్ధపరచడం కొరకు, నిన్ను నన్ను నరకం నుండి విడిపించడం కొరకు, మోక్షరాజ్యాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే మానవులుగా మనము ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి నీటి గొడవ లాంటిది మన జీవితం. అడవి పువ్వులు పూస్తాయి, వెంటనే మరి వెండిపోతాయి. అలాగనే మానవ జీవితం కూడా అంతే. అలాగనే మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్తామనేది మనం తెలుసుకోవాలి. కనుక మనము మరి దేవుడి దగ్గర నుంచి వచ్చాము. దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మట్టిని తీసుకొని తన స్వరూపము చేసి తన యొక్క జీవవాయువుని ఊదినప్పుడు మనము జీవిస్తూ ఉన్నాం. అయితే మనము ఈ తినవద్దన్న పండు తినడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మానవుడు పాపము చేశాడు. పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఆ మరణము మనకి సంప్రాప్తమైంది. ఇంతకు ముందు మరి దేవుడు చిత్త ప్రకారంగా, దేవుడి ఇష్ట ప్రకారంగా మనం ఉంటే మనకు మరణము లేదు. కానీ తినవద్దన్న పండు తిన్నాం, ఆజ్ఞను అతిక్రమించాం కనుక, పాపము చేశాం కనుక, పాపం వల్ల మనకు జీవితం ఏమొచ్చిందంటే మరణం అనేది వచ్చింది. నిరంతరము జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాము కనుక మనకి మరణం అనేది వచ్చింది. అందుకని ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. మరణించిన తర్వాత ఎక్కడికి పోతామనేది మనం ఆలోచన చేస్తే, మొన్న ఇది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మదారుడు దయచేసిన దేవుని ఎందుకు పోవునని దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. కనుక మరి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం రారు అని యేసు ప్రభు చెబుతున్నాడు. అందుకని ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఈ లోకంలో చాలా మంది, మనకు తెలిసినంత వరకు చాలా మంది చనిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతున్నారు. ఈ లోకంలో ఎందరో మహానుభావులు చనిపోతూ ఉన్నారు. అందరూ సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు. యెరూషలేములో ఆయన సమాధి ఉన్నది, అది ఖాళీగా ఉన్నది. ఆ సమాధిలోనికి వెళ్ళి మేము చూసొచ్చాము.